పెట్రోల్ పంప్ ఓనర్స్‌కి ఒక పెద్ద తలనొప్పి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు పెట్రోల్ చాలా అంటే చాలా షార్టేజ్ ఉంది. అయితే ప్రెజెంట్ ఇప్పుడు కూడా పెట్రోల్ చాలా అంటే చాలా షార్టేజ్ ఉంది. పెట్రోల్ షార్టేజ్ లేకముందు పెట్రోల్ పంప్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి పెట్రోల్ తెచ్చేటప్పుడు అంటే కొద్దిగా ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో అయితే అమౌంట్ అయితే పే చేస్తుండే. కానీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేసిర్రు, ఇప్పుడైతే ఆ రూల్‌ని అయితే తీసేసి కొత్త రూల్‌ని అయితే పెట్టిర్రు. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంతే అయితే పెట్రోల్ తీసుకెళ్ళండి. మొత్తం సింగిల్ టైమ్‌లో అయితే అమౌంట్ అయితే పే చేయాలని చెప్పి ఒక కొత్త రూల్ అయితే పెట్టిర్రు. ఇప్పుడు ఈ కొత్త రూల్‌కి చాలా మంది పెట్రోల్ బంక్స్‌ని అయితే క్లోజ్ చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేక. అయితే ఇప్పుడు వాళ్ళు మొత్తం అమౌంట్ కట్టిన 2 డేస్ తర్వాత అయితే పెట్రోల్ వస్తుందని చెప్పి వాళ్ళైతే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం జరుగుతుంది. ఈ రూల్ వల్ల పెట్రోల్ పంప్ ఓనర్స్ చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా పెట్రోల్‌ని కొట్టించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో కస్టమర్స్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే చాలా అంటే చాలా పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. అందులో పెట్రోల్ అయితే ఉంటలేదు. ఇప్పుడు పెట్రోల్ పంప్ ఓనర్స్ ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ అయితే ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో అయితే పెట్టారు కదా! ఇప్పుడు ఆ ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో అయితే వద్దు. ఒక 2 టైమ్స్ అయితే పే చేసేలాగా అయితే పెట్టండి. అప్పుడు మేము కూడా లాస్ గాము. మాకు కూడా అమౌంట్ అంతా ఇబ్బంది కాదు అని వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. పెట్రోల్ పంప్ డిస్ట్రిబ్యూటర్స్ రూల్స్ ని ఇలానే ఉంచితే మనం ఫ్యూచర్ లో కూడా పెట్రోల్ చూస్తామా లేదా కింద కామెంట్స్ లో తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకుంటే లైక్ చేసుకోండి.